మనం ఈ వర్డ్ ఎప్పుడో వింటుంటాం. ప్రాసెసర్ అండర్‌స్టాండ్స్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. బట్ కంప్యూటర్‌లో ఎక్కడ జీరోస్ అండ్ వన్స్ ఉండవు. ఏ ఫైల్ కూడా జీరోస్ అండ్ వన్స్ ఇలాంటి నంబర్స్‌తో స్టోర్ అయ్యి ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవ్వదు. మరి ఏంటి జీరోస్ అండ్ వన్స్? ప్రాసెసర్ అనేది ఓన్లీ ఎలక్ట్రిసిటీని అర్థం చేసుకుంటుంది. ప్రాసెసర్‌లో స్విచెస్ ఉంటాయి. ఈ స్విచ్‌కి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఆన్ స్టేట్‌లో ఉంటుంది. ఇఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకపోతే ఆఫ్ స్టేట్‌లో ఉంటుంది. ఈ ఆన్, ఆఫ్‌ని మనం 0 అండ్ 1తో రిప్రజెంట్ చేస్తాం. స్విచ్ ఆన్‌లో ఉంటే 1తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఆఫ్‌లో ఉంటే 0తో రిప్రజెంట్ చేస్తాం. జీరోస్ అండ్ వన్స్ ఎక్కడ ఫిజికల్‌గా ఎగ్జిస్ట్ అయి ఉండవు. దే ఆర్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ స్టేట్స్. అసలు ఈ స్విచ్ అంటే ఏంటి? ఇదొక ట్రాన్సిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎండ్ ఏ నుంచి ఇంకొక ఎండ్ బికి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. బట్ దీని మధ్యలో ఒక సెమీకండక్టర్‌ని యాడ్ చేసాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఏ నుండి బికి ఫ్లో అవ్వదు బికాస్ ఆఫ్ ద సెమీకండక్టర్. బట్ ఈ సెమీకండక్టర్‌కి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఇది కండక్టర్‌లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ ఏ టు బి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ఇదే ట్రాన్సిస్టర్ ఆర్ స్విచ్. ఈ స్విచ్‌ని మనం ఎలక్ట్రిసిటీతో కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ స్విచ్ ఆన్ స్టేట్‌లో ఉండాలంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలి. అండ్ ఆఫ్ స్టేట్‌లో ఉండాలంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేయకూడదు. ఎలక్ట్రిసిటీ పాస్ చేయటాన్ని 1తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ 0 మీన్స్ నో ఎలక్ట్రిసిటీ. ప్రాసెసర్‌లో ఇలాంటి స్విచెస్ బిలియన్స్‌లో ఉంటాయి. 1 బిలియన్ అంటే 100 క్రోర్స్. మోడర్న్ ప్రాసెసర్‌లో 10 బిలియన్ ఇంకా అంతకంటే ఎక్కువ ట్రాన్సిస్టర్స్ కూడా ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్‌ని యూజ్ చేసి లాజిక్స్‌ని బిల్డ్ చేయొచ్చు విత్ లాజిక్ గేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ ఉంది. ఈ బల్బ్‌కి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు ఈ బల్బ్ ముందు ఒక స్విచ్‌ని పెట్టాం. ఈ స్విచ్ ఆఫ్ స్టేట్‌లో ఉంటే ఎలక్ట్రిసిటీ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్‌కి పాస్ అవ్వదు. ఇఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకపోతే బల్బ్ గ్లో అవ్వదు. ఈ ట్రాన్సిస్టర్‌లో సెమీకండక్టర్ ఉంటుంది కదా! బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్‌కి పాస్ అవ్వదు. ఇప్పుడు ఈ స్విచ్‌కి ఇక్కడి నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేసాం. అప్పుడు ఈ సెమీకండక్టర్ అనేది కండక్టర్‌లా బిహేవ్ చేస్తుంది. అండ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సో, ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ ఈ స్విచ్‌ని యూజ్ చేసి ఈ బల్బ్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక స్విచ్ ఇక్కడ ఇంకొక ట్రాన్సిస్టర్‌ని యాడ్ చేద్దాం. ఇఫ్ ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ స్టేట్‌లో ఉంటే ఈ ఎండ్‌కి అవుట్‌పుట్ అనేది రాదు. బికాస్ ఆఫ్ దిస్ సెమీకండక్టర్. అండ్ బల్బ్ గ్లో అవ్వదు. ఇక్కడ ఈ బల్బ్ గ్లో అవ్వాలంటే ఈ 2 స్విచెస్ ఆన్‌లో ఉండాలి. సో, ఇప్పుడు ఈ స్విచ్‌కి కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఇది కండక్టర్‌లా బిహేవ్ చేస్తుంది. ఈ ఎండ్‌కి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అండ్ సేమ్ ఎలక్ట్రిసిటీ ఈ స్విచ్ కూడా పాస్ అవుతుంది. ఇది ఆన్ స్టేట్‌లో ఉంది కాబట్టి ఇక్కడ అవుట్‌పుట్ వస్తుంది. అండ్ ద బల్బ్ విల్ గ్లో. ఇప్పుడు ఇంకొక కేస్ చూద్దాం. ఇక్కడ కూడా ఒక బల్బ్ ఉంది. సో, ఈ బల్బ్‌కి కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే గ్లో అవుతుంది. ఇక్కడ కూడా ఒక 2 స్విచెస్‌ని యాడ్ చేద్దాం. ఇక్కడొక స్విచ్, ఇక్కడొక స్విచ్. ఇక్కడ ఈ డైరెక్ట్ కనెక్షన్‌ని రిమూవ్ చేసి సో, ఇలా ఈ స్విచ్ త్రూ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సేమ్ ఈ సెకండ్ స్విచ్ కూడా. సో, ఇక్కడ పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీ అనేది ఈ స్విచ్‌కి అండ్ ఈ స్విచ్‌కి రీచ్ అవుతుంది. ఇఫ్ ఈ 2 స్విచెస్ ఆఫ్ స్టేట్‌లో ఉంటే ఇక్కడ అవుట్‌పుట్ రాదు, ఇక్కడ అవుట్‌పుట్ రాదు అండ్ బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఇఫ్ ఈ స్విచ్‌ని ఆన్ చేసాం. సో, ఇది కండక్టర్‌లా మారిపోతుంది అండ్ ఈ ఎండ్‌కి అవుట్‌పుట్ వస్తుంది. సో, ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యి బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో, ఇక్కడ ఈ కేస్‌లో ఈ 2 స్విచెస్‌లో ఏదో ఒక స్విచ్ ఆన్‌లో ఉన్న బల్బ్ అనేది గ్లో అవుతుంది. దీన్ని మనం AND గేట్ అనుకోవచ్చు. ఈ స్విచ్‌ని ఏ అనుకుందాం. ఈ స్విచ్‌ని బి అనుకుందాం. సో, ఏ, బి స్విచ్ ఏ అండ్ స్విచ్ బి రెండిటికి ఎలక్ట్రిసిటీ పాస్ అయితేనే బల్బ్ గ్లో అవుతుంది. అంటే ఈ 2 కండిషన్స్ ఏ అండ్ బి ట్రూ అయితేనే అవుట్‌పుట్ కూడా ట్రూ అవుతుంది. ఇఫ్ ఈ 2 కండిషన్స్‌లో ఏదో ఒకటి ఫాల్స్ అయినా అవుట్‌పుట్ ఫాల్స్ అవుతుంది. అండ్ ఇఫ్ 2 కండిషన్స్ ఫాల్స్ అయితే ఆబ్వియస్‌లీ అవుట్‌పుట్ ఈస్ ఫాల్స్. అండ్ ఇది OR గేట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. స్విచ్ ఏ, స్విచ్ బి దీంట్లో 2 కండిషన్స్ ట్రూ అయితే అవుట్‌పుట్ ట్రూ అవుతుంది. ఇఫ్ ఈ 2 కండిషన్స్‌లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా గానీ అవుట్‌పుట్ ట్రూ అవుతుంది. బోత్ 2 కండిషన్స్ ఫాల్స్ అయితేనే అవుట్‌పుట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఇంకా మనకి చాలా లాజిక్ గేట్స్ ఉన్నాయి. లైక్ నాట్ గేట్, NOR గేట్, XOR గేట్ అండ్ NAND గేట్ ఎక్సెట్రా. ఇలా ట్రాన్సిస్టర్స్ విత్ లాజిక్ గేట్స్ యూజ్ చేసి కంప్యూటేషన్ చేయొచ్చు.
లైక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ప్రాసెసర్‌లో ఇలాంటి ట్రాన్సిస్టర్స్ బిలియన్స్‌లో ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్ అన్నీ డిఫరెంట్ ప్యాటర్న్‌లో కనెక్ట్ అయ్యి కంప్యూటేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తాయి. అండ్ ప్రాసెసర్ 1 సెకండ్‌కి బిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైథాన్‌లో రాసిన కోడ్ అండ్ ఇది జావాస్క్రిప్ట్‌లో రాసిన కోడ్. ఇలా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాసిన కోడ్ అయినా సరే ఒక ఫైల్‌లో సేవ్ చేస్తాం. ఈ ఫైల్స్ అనేవి కంప్యూటర్ యొక్క సెకండరీ మెమరీ లైక్ హార్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్‌డిలో స్టోర్ అవుతాయి. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్‌లో రాసిన కోడ్ అనేది ప్రాసెసర్‌కి అర్థం కాదు. ప్రాసెసర్‌కి అర్థమయ్యేది ఓన్లీ బైనరీ కోడ్. దట్ ఈస్ వోల్టేజ్. 1 అంటే వోల్టేజ్ ఉన్నట్లు, 0 అంటే నో వోల్టేజ్. మనం రాసిన ఈ కోడ్‌ని ఎయిదర్ ఇంటర్ప్రిటర్ ఆర్ కంపైలర్ బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఈ బైనరీ కోడ్ ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అయ్యే కంటే ముందు ర్యామ్‌లో లోడ్ అవుతుంది. ఇక్కడ కోడ్ సెకండరీ మెమరీ అంటే హార్డ్ డిస్క్ నుంచి ఫర్ క్లారిటీ ఈ బాక్స్‌ని కొంచెం పెద్దది చేద్దాం. ఇక్కడ ఇది మొత్తం హార్డ్ డిస్క్ కిందకొస్తుంది. ఇదంతా హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. సో, ఇక్కడ ఈ కోడ్ అనేది సెకండరీ మెమరీ హార్డ్ డిస్క్ నుంచి ప్రైమరీ మెమరీ ర్యామ్‌లోకి లోడ్ అవుతుంది. ఈ ర్యామ్‌లో ఉన్న కోడ్‌ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్‌లో క్యాషే అండ్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ర్యామ్‌లో ఉన్న కోడ్ ఫస్ట్ క్యాషేలోకి వస్తుంది. క్యాషేలో నుంచి రిజిస్టర్‌కి వస్తుంది. రిజిస్టర్‌లో ఉన్న కోడ్‌ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఈ మెమరీ హైరార్కీ ఉంది కదా! ఫస్ట్ రిజిస్టర్స్, దాని తర్వాత క్యాషే, దాని తర్వాత ర్యామ్ అండ్ ఫైనల్లీ హార్డ్ డిస్క్. ఇలా ఎందుకంటే హార్డ్ డిస్క్‌లో ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇది స్లోగా ఉంటుంది. ర్యామ్‌లో తక్కువ డేటా స్టోర్ అవుతుంది. బట్ ఇది ఫాస్ట్ కంపేర్డ్ టు హార్డ్ డిస్క్. క్యాషేలో ఇంకా తక్కువ డేటా, ర్యామ్ కంటే తక్కువ డేటాని స్టోర్ చేసుకోగలం. అండ్ ఇది ర్యామ్ కంటే ఫాస్ట్. అండ్ రిజిస్టర్స్‌లో ఇంకా తక్కువ డేటాను స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇది అన్నిటికంటే ఫాస్ట్. ఇలా ఎందుకంటే ప్రాసెసర్ అనేది 1 సెకండ్‌కి బిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయగలదు. సో, దీనికి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అంతే ఫాస్ట్‌గా ఇవ్వాలి. రిజిస్టర్స్ అలా చేయగలవు. అంతే కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. సో, 1 అవర్ తర్వాత ఇంకొక టాస్క్ ఇస్తే ఆ సెకండ్ టాస్క్‌ని కూడా చేస్తాం. అలా కాకుండా ఒక 4 అవర్స్ తర్వాత టాస్క్ ఇస్తే మధ్యలో ఈ 3 అవర్స్ వేస్ట్ అయిపోయినట్లే కదా! సో, ఇన్ ద సేమ్ వే ప్రాసెసర్ కూడా 1 సెకండ్‌కి బిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయగలదు. సో, దానికి ఇన్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అంతే ఫాస్ట్‌గా ఇవ్వాలి. సో, అలా అనుకుంటే మధ్యలో ఈ ర్యామ్, క్యాషే ఇవెందుకు డైరెక్ట్‌గా రిజిస్టర్స్‌లోనే డేటాను మొత్తం సేవ్ చేసుకొని ప్రాసెసర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ లాగా ఇవ్వచ్చు కదా! అంటే ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా! మనం రాసిన కోడ్ రాసిన ఫైల్. ఈ ఫైల్‌ని హార్డ్ డిస్క్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఈ రిజిస్టర్స్‌లోనే ఉంచి ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా ప్రాసెసర్‌కి సెండ్ చేయొచ్చు కదా! ఫర్ ఎగ్జిక్యూషన్. మిడిల్‌లో ఇవి లేకుండా. బట్ అలా చేయలేం డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్‌ని చూద్దాం. ఇక్కడ హార్డ్ డిస్క్ అనేది నాన్ వోలటైల్. ఇది మెమరీని పర్మనెంట్‌గా స్టోర్ చేసుకోగలదు. అంటే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు. ప్రాసెసర్ దీన్ని మొత్తాన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయదు. ఎట్ ఏ టైమ్ ఒక ఇన్‌స్ట్రక్షన్‌నే ఎగ్జిక్యూట్ చేయగలదు. ఈ హార్డ్ డిస్క్‌లో డేటా మొత్తం ఉంటుంది. అండ్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ప్రాసెసర్ మీద రన్ అవ్వాలంటే ఓఎస్ ఫస్ట్ ఈ అప్లికేషన్ కోడ్‌ని ర్యామ్‌లో లోడ్ చేస్తుంది. ఇఫ్ స్మాల్ యాప్ అయితే మేబీ అప్లికేషన్ కోడ్ మొత్తం ర్యామ్‌లో లోడ్ అవ్వచ్చు. అలా కాకుండా బిగ్ అప్లికేషన్ అయితే కావాల్సినంత కోడ్ పార్ట్ బై పార్ట్ ర్యామ్‌లో లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కోడ్ క్యాషేలో లోడ్ అవుతుంది. క్యాషే మెమరీ ర్యామ్ కంటే తక్కువ. బట్ క్యాషేలో కరెంట్ ఏ అప్లికేషన్ రన్ అవుతుందో మోస్ట్‌లీ ఆ అప్లికేషన్ రిలేటెడ్ కోడ్ వరకే లోడ్ అవుతుంది. అండ్ దీంట్లో రీసెంట్ హాట్ కోడ్ కూడా ఉంటుంది. హాట్ కోడ్ అంటే రిపీటెడ్ ఆర్ ఫ్రీక్వెంట్‌లీ రన్ అయ్యే కోడ్. తర్వాత కోడ్ అనేది క్యాషే నుంచి రిజిస్టర్స్‌కి వెళ్తుంది. రిజిస్టర్ అనేది ఇంకా చిన్నది. ఇది కరెంట్ ఏ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే సీపీయూ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలో అంతవరకే స్టోర్ చేసుకుంటుంది. ఈ ర్యామ్, క్యాషే, రిజిస్టర్స్ వీటి మెమరీ అనేది వోల్టైల్. అంటే ఇఫ్ పవర్ సప్లై ఆగిపోతే డేటా అనేది ఎగిరిపోతుంది. అండ్ ఓఎస్ అనేది కాంటెక్స్ట్ స్విచింగ్ చేస్తుంది. అంటే ఇఫ్ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఈచ్ అప్లికేషన్ కోడ్ ప్రాసెసర్ మీద ఎగ్జిక్యూట్ అవ్వడానికి కొంత టైమ్‌ని అలొకేట్ చేస్తుంది. సో, ఈ కాంటెక్స్ట్ స్విచింగ్ జరగాలంటే ఈ హైరార్కీ ఉండాలి. అండ్ ఆల్సో కాస్ట్ వైస్‌గా చూస్తే రిజిస్టర్స్ అనేవి వెరీ ఎక్స్‌పెన్సివ్. నెక్స్ట్ క్యాషే ఇది కూడా ఎక్స్‌పెన్సివే. బట్ రిజిస్టర్స్ అంత ఎక్స్‌పెన్సివ్ కాదు. ఇంకా ర్యామ్ ఇది లిటిల్ ఎక్స్‌పెన్సివ్. క్యాషే కంటే తక్కువ అండ్ హార్డ్ డిస్క్ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్లీ హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ అన్నిటికంటే లెస్ ఎక్స్‌పెన్సివ్. బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ హైరార్కీ అనేది కావాలి. రిజిస్టర్స్, క్యాషే, ర్యామ్, హార్డ్ డిస్క్.
Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept driven technology videos explained from the basics.